హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్ టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము బెఫ్ఫా సబ్జెక్టు నేర్చుకుంటున్నాం. ఈ బిజినెస్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇది బీటెక్ పిల్లలకు ఉంటుంది. సో చాలామంది ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నారు. సో దీని గురించి నేర్చుకొని ఈ సబ్జెక్టు చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ క్లాస్ బాగా వినండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ బిజినెస్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్లో ఈరోజు 5th యూనిట్ నుంచి ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈజీగా మీరు ఎలా స్కోర్ చేసుకోవచ్చు అనేది మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ప్రతి సెమిస్టర్లో చూసుకుంటే అన్ని కోర్ సబ్జెక్ట్స్లో అన్నీ పాస్ అవుతున్నారు స్టూడెంట్స్ అందరూ, కానీ ఈ బెఫ్ఫా సబ్జెక్ట్లోనే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో మీకు తెలుసు. సో దాని గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ బాగా చదివి క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చిండో ఆ క్వశ్చన్ల డేటా మీరు అర్థం చేసుకొని దాన్ని కొంచెం అండర్లైన్ చేసుకుంటే మీకు ఈజీగా సొల్యూషన్ అనేది ఈజీగా గుర్తుకొచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సరిగా చదవాలి. క్వశ్చన్ చాలామంది చదవరు, ఏదో ఎలా చూసుకుంటారు. ఓకే, అసలు బెఫ్ఫాల ప్రాబ్లమ్స్ అంటే నేను చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు, థియరీ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తారు. థియరీ రాసుకుంటూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సింపుల్ స్టెప్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి, అవి ఈజీగా మనకి డే టు డే లైఫ్ సంబంధించే ఉంటుంది ఆల్మోస్ట్. అవి మనకి గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోవచ్చు, ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, ఈజీగా పాస్ కూడా కావచ్చు. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది చదవాలి. ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. ఏ ఫర్మ్ సోల్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 5 lakhs and its gross profit is 20% of sales value. The inventory in the beginning and ending was 16,000 and 14,000. Calculate inventory turnover ratio and inventory holding period. సో ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఏమేమి డేటా ఇచ్చిందో మీరు మంచిగా ఇట్లా అండర్లైన్ చేసుకోవచ్చు. ఫర్మ్ సోల్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 5 lakhs. 5 lakhs యొక్క వర్త్ ఉన్న గూడ్స్ని అమ్మడం జరిగింది. దానికి గ్రాస్ ప్రాఫిట్ ఎంత అంటే 20% వచ్చింది సేల్స్ వాల్యూలో. తర్వాత ఇన్వెంటరీ ఇన్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ అండ్ ఎండింగ్ అంటే స్టార్టింగ్ ఎంత అంటే 16,000, ఎండింగ్ అంటే క్లోజింగ్ ఎప్పుడంటే 14,000. అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యాలిక్యులేట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అండ్ ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అండ్ ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఇది క్వశ్చన్ మంచిగా అర్థమైంది కదా మనకి. సొల్యూషన్ అనేది చూసుకుందాం. సొల్యూషన్లో ఫస్ట్ స్టెప్, మీరు సొల్యూషన్ అనగానే ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి అంటే సేల్స్ గూడ్స్ వర్త్ ఆఫ్ 5 lakhs. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ అంటే ఈ 5 lakhsకి 20% ప్రాఫిట్ అయితే ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. అట్లా ఇది ఫస్ట్ స్టెప్ మనం రాయాలి. తర్వాత ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. ఓకే, సో మనకి యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఈ స్టెప్లో యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. సో ఓపెనింగ్ స్టాక్ మళ్ళీ ప్రాబ్లం వైపు చూడండి. ఓపెనింగ్ స్టాక్ బిగినింగ్ అన్నారు కదా, ఇదే ఓపెనింగ్ స్టాక్. బిగినింగ్ ఎంత? 16,000 అంటే ఓపెనింగ్ స్టాక్ ఎంత? 16,000. తర్వాత క్లోజింగ్ స్టాక్ అంటే మళ్ళీ ప్రాబ్లంలో చూడండి, ఎండింగ్ వాస్ 14,000. సో ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 16,000, క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 14,000 డివైడెడ్ బై 2 మనకి 15,000. ఇది యావరేజ్ స్టాక్. సో ఈ యావరేజ్ అనేది ఇక్కడ రాస్తాం. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే 4 lakhs, రైట్? అంటే 5 lakhs నుంచి ప్రాఫిట్ 1 lakh తీసేస్తే ఈ 4 lakhs కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. సో 4 lakhs డివైడెడ్ బై 15,000 వచ్చి మనకి ఆల్మోస్ట్ 26.66 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సో సేల్స్ ఎంత? మొత్తం 5 lakhs మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత? ఈ 5 lakhsలో ఇది 20%. ఓకే, ఈ 5 lakhsలో ఇది 20%. సో 5 lakhs మైనస్
5 lakhs ఆఫ్ 20% మనకి ఎంత, ఇది 1 lakh అవుతుంది. సో 5 lakhs మైనస్ 1 lakh మనకి 4 lakhs వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. సో యావరేజ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్. ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ 365 డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. సో 365 డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఎంత వచ్చింది, 26.66. సో ఇది మనకి 14 days, ఇది ఆన్సర్. సో ఇట్లా మనకి ఈ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్లో ఇట్లా సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ మన డే టు డే లైఫ్స్కి మన ఫైనాన్షియల్ లావాదేవీలకు సంబంధించి ఉంటుంది. సో అట్లా కొంచెం ఒక్కసారి సొల్యూషన్ మీరు చూసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఇవన్నీ ఈ స్టెప్స్ అని కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి. సో ఈజీగా మీరు స్కోరింగ్ వైపు చాలా మార్క్స్ స్కోరింగ్ చేసుకోవచ్చు ఈ రానున్న సెమిస్టర్ ఎగ్జామినేషన్లో. ఓకే, ఆల్రెడీ బ్యాక్లాగ్ ఉన్న చాలామంది స్టూడెంట్స్ కూడా మన క్లాస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు చాలాసార్లు రాస్తున్నారు బెఫా, అయినా సరే 1 మార్కు 2 మార్కు ఈ చిన్న మార్క్ తక్కువ ఈ మార్జిన్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. సో ఈ క్లాస్ మీకు మీ కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ సబ్జెక్ట్ మీద సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఈ బెఫా మీద ఉన్న మన కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఓకే, ఇంకా మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.